పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. అందరూ శ్రమ జేస్తారు. కొంతమంది మానసిక శ్రమ జేస్తారు. కొంతమంది శారీరక శ్రమ జేస్తారు. అది వ్యవసాయమా, పారిశ్రామిక రంగమా, ఇంకొక రంగమా, శా కూలీ రంగమా, పెట్టుబడిదారీ రంగం ఏదో ఒకటి జేస్తుంటారు. కానీ ఓన్లీ జాబ్ మీదనే లేకపోతే జాబ్ మీద వచ్చిన డబ్బులతోనే కోటీశ్వరులైనట్టుగా లెక్కలో లేదు. సో, వచ్చినటువంటి డబ్బుల్ని సరైన పెట్టుబడులు పెట్టడం, అత్యవసర నిధిని ఏర్పాటు జేసుకోవటం, చెడు అప్పులు చేయకపోవటం, మందుకి ఇతర దుబారా ఖర్చులు చేయకుండా ఉండటం. సో, అదేవిధంగా ఆ డబ్బుని బ్యాంక్‌లో దాయటమా? లేకపోతే సరైన ప్లానింగ్‌తో ఇన్వెస్ట్ చేయటం అనే దాని మీద మీ యొక్క అభివృద్ధి, వెనకబాటుతనం ఆధారపడి ఉంది. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే చందంగానా? లేదా విజనరీగా, జాగ్రత్తగా ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉన్నది. సో, పెద్దలారా, మిత్రులారా కొంతమంది రియల్ ఎస్టేట్ భూములో అడుగడుగు డబ్బులొస్తా ఉన్నాయి. సో, అది కన్నుమూయని గంటలకు అందరికీ అట్లా కలిసి రాదు కాబట్టి, సో, మీకు సంబంధించి ఈ సలహా సూచన ఉపయోగపడుతుందని తెలియజేసుకుంటూ, సరైన పెట్టుబడులు పెట్టండి, అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోండి, చెడు అప్పులు చేయబాకండి. డబ్బులు దేని నుంచి రైజింగ్ ఉన్నదో చూడండి. మీకు తెలిసిన రంగం మీద ఆ విధంగా ముందుకెళ్ళండి అని తెలియజేసుకుంటున్నాను. పెద్దలారా, మిత్రులారా నేను గరిడేపల్లి సత్యనారాయణ, ఆర్గనైజేషన్.